తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ రోజుల్లో నిర్మాతలే తమ సినిమా కలెక్షన్లను అధికారికంగా వెల్లడిస్తున్నారు. మొదటి రోజు నుంచి ఫుల్ రన్ వరకు తమ సినిమా ఎంత కలెక్షన్లు కొల్లగొట్టిందనే వివరాలను బయట పెడుతున్నారు. కానీ వాళ్ళు కేవలం గ్రాస్ లెక్కలే చెప్తున్నారే తప్ప షేర్ లెక్కెంత, ఎంత బిజినెస్ చేసింది, ఎన్ని కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది అనే డీటెయిల్స్ని మాత్రం రివీల్ చేయడం లేదు. గ్రాస్ కలెక్షన్లు మాత్రమే పోస్టర్ల ద్వారా బయట పెట్టి సైలెంట్ అయిపోతున్నారు. కానీ భగవంత్ కేసరి మేకర్స్ మాత్రం అందుకు భిన్నంగా గ్రాస్ లెక్కతో పాటు షేర్ మరియు బిజినెస్ లెక్కలను కూడా బయట పెట్టేశారు. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. ఈ మధ్య నిర్మాతలు పోస్టర్ల ద్వారా వెల్లడిస్తున్న గ్రాస్ లెక్కలు ఫేక్ అని విమర్శలు వస్తున్న తరుణంలో భగవంత్ కేసరి మేకర్స్ గ్రాస్తో పాటు బిజినెస్ మరియు షేర్ లెక్కలను కూడా అఫీషియల్గా బహిర్గతం చేశారు. మేకర్స్ చెప్పిన లెక్కల ప్రకారం భగవంత్ కేసరి సినిమా వరల్డ్ వైడ్గా 57,63,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా తన 18 రోజుల థియేట్రికల్ రన్లో 70 కోట్ల షేరు వసూళ్లు రాబట్టింది. ఇక గ్రాస్ విషయానికి వస్తే 139,19,00,000 గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ లెక్కలకు సంబంధించిన అధికారిక పోస్టర్ను సోషల్ మీడియాలో నిర్మాతలు షేర్ చేశారు. నిర్మాతలు చెప్పిన లెక్కల ప్రకారం ఈ సినిమా ఎప్పుడో బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి 12 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ట్రేడ్ వర్గాల లెక్కలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ భగవంత్ కేసరి సినిమా వరల్డ్ వైడ్గా 67,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల షేర్, 124 కోట్ల గ్రాస్ వచ్చిందని సమాచారం. సాధారణంగా మేకర్స్ చెప్పే లెక్కలకు ట్రేడ్ వర్గాలు వెల్లడించే వివరాలకు కొంత తేడా అయితే ఉంటుంది. భగవంత్ కేసరి సినిమా విషయంలో కూడా ఆ తేడాని మనం గమనించవచ్చు. నిర్మాతలేమో తమ సినిమా 70 కోట్ల షేర్ వచ్చిందని చెప్తుంటే ట్రేడ్ వర్గాలేమో 68 కోట్లే వచ్చాయని చెప్తున్నాయి. అయితే నిర్మాతలు హైర్స్ మరియు జీఎస్టీ కలుపుకొని 70 కోట్లు అంటున్నారు. కాబట్టి ట్రేడ్ లెక్కలతో పోలిస్తే ఈ ఫిగర్ నిజమేనని నమ్మొచ్చు. ఇక గ్రాస్ లెక్కలనేవి ఏరియాలను బట్టి మారుతుంటాయి. పైగా మేకర్స్ ఇక్కడ హైర్స్ మరియు జీఎస్టీతో కలిపి వేస్తున్నారు. కాబట్టి మేకర్స్ చెప్తున్న 139,19,00,000 గ్రాస్ ఫిగర్ నిజమేనని అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా ట్రేడ్ మరియు నిర్మాతల లెక్కలను టాలీ చేసుకుంటే రెండూ సమానంగానే ఉంటున్నాయి. కానీ ఒక్క బిజినెస్ లెక్క మాత్రం చాలా తేడా కొడుతోంది. నిర్మాతలేమో 57,63,00,000 లెక్క చూపిస్తుంటే ట్రేడ్ వర్గాలేమో 67,50,00,000 చెప్తున్నాయి. ఈ బిజినెస్ లెక్కలో దాదాపు 10 కోట్ల తేడా ఉంది. అయితే ఈ తేడా ఉండడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే కొన్ని ఏరియాల్లో నిర్మాతలే భగవంత్ కేసరి సినిమాను స్వయంగా రిలీజ్ చేశారు. అంటే డిస్ట్రిబ్యూటర్లకు హక్కులు అమ్మకుండా నిర్మాతలే ఆ ఏరియాలో ఓన్గా విడుదల చేయడం జరిగింది. ఆ లెక్కల్ని కూడా ట్రేడ్ వర్గాలు బిజినెస్ లెక్కల్లో కలిపేయడంతో ఈ 10 కోట్ల తేడా వచ్చింది. నిర్మాతలు మాత్రం ఓన్ రిలీజ్ లెక్కలను పక్కన పెట్టేసి వాస్తవంగా జరిగిన బిజినెస్ లెక్కల్ని మాత్రమే చెప్పారు. సో ఓవరాల్గా చూసుకుంటే ట్రేడ్ మరియు నిర్మాతల లెక్కలు దాదాపు సమానంగానే ఉన్నాయి. కాబట్టి మేకర్స్ బయటపెట్టిన వివరాలను కాకమ్మ లెక్కలని చెప్పలేము. ఐటీ రైట్స్ భయంతో కలెక్షన్ల వివరాలను బయట పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్న ఈ రోజుల్లో భగవంత్ కేసరి మాత్రం లాభాలతో సహా ఇలా పూర్తి లెక్కల్ని బయట పెట్టడం నిజంగా గొప్ప సాహసమే. అయితే కొందరు మాత్రం ఈ లెక్కలన్నీ ఫేక్ అని, సినిమాకు ఇన్ని కలెక్షన్లు రాలేదని సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. కేవలం తమ సినిమా హిట్ అయ్యిందని గొప్పలు చెప్పుకోవడం కోసం ఇలా తప్పుడు లెక్కలు చెప్పి మోసం చేస్తున్నారని, లెక్కలన్నీ తారుమారు చేసి గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ లెక్కలు దాదాపు నిజమేనని తేలిపోయింది కాబట్టి ఆ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఇవేమైనా గవర్నమెంట్ లెక్కలా? మనకేమైనా పనికొస్తాయా? దీని మీద ఇంత రాద్ధాంతం చేయడానికి?
స్వయంగా నిర్మాతలే ఏ భయం లేకుండా ధైర్యంగా తమ సినిమా లెక్కల్ని బయటపెట్టినప్పుడు మనకెందుకు ఈ ఫేక్ గోలా? అయిపోయి.